ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక కుంభరాశి వారికి రేపు శుక్రవారం ఏప్రిల్ 3వ తారీఖున కన్యా రాశిలో సంచారం కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం చేత కుంభరాశి వారికి గోచారంలో గ్రహస్థితుల కారణంగా రేపు శుక్రవారం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను శుక్రవారం రోజు చేసుకుంటే మీకు ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ 2026వ సంవత్సరం ఏప్రిల్ 3వ తారీఖున శుక్రవారం రోజున పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక రేపటి రోజు కుంభరాశి వారికి మీకు గతంలో ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చి ఉంటే ఆ డబ్బులు మీకు రావడానికి ఇబ్బందులు పడుతుంటే కనుక రేపు శుక్రవారం రోజున మీకు మొండి బకాయిలు వసూలవుతాయి. ఇతరుల ద్వారా కూడా మీరు మేలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమయాన్ని వృధా చేయకుండా మీరు శుక్రవారం రోజు సమయస్ఫూర్తితో మీ పనులను పూర్తి చేసుకుంటారు. అలాగే ఎలాంటి పనులైనా సరే చాకచక్యంగా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా కుంభరాశి వారు రేపు శుక్రవారం రోజున ఎటువంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. అలాగే ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా రేపు శుక్రవారం రోజున కుంభరాశి వారికి సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. దేవాలయాలను సందర్శిస్తారు. మీకు ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది. ముఖ్యంగా కుంభరాశి వారికి శుక్రవారం రోజున గొడవలు గోలలు లేకుండా అందరితో ఈరోజు కలిసిమెలిసి ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అలాగే మంచివారితో చేసే స్నేహం వలన మీకు మీ జీవితంలో చాలా మార్పు కనిపిస్తుంది. డబ్బులను పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీరు ఏదైనా కోరుకున్న ప్రతి కోరిక తీర్చుకుంటారు. ఈరోజు కుంభరాశి వారు ఆదాయాన్ని పెంచడానికి అనేక మార్గాలను అన్వేషిస్తారు. కుటుంబంతో కలిసి ప్రయాణాలు కూడా చేస్తారు. ముఖ్యంగా రేపు శుక్రవారం రోజున కుంభరాశి వారు ధార్మిక కార్యక్రమాల్లో అలాగే శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాకపోతే కుంభరాశి వారు రేపు శుక్రవారం రోజున ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. అలాగే ఈరోజు మీరు అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు. కుంభరాశికి చెందినటువంటి విద్యార్థులకు మీరు ఈరోజు చదువులపైన శ్రద్ధ చూపుతారు. అలాగే శుక్రవారం రోజున కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులకు మీ పనుల ద్వారా ఉన్నత పదవులు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగ మార్పులు కూడా అనుకూలిస్తాయి. అనేక ఉద్యోగ అవకాశాలు మీకు లభిస్తాయి. కుంభరాశికి చెందినటువంటి వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. నూతన వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. పెండింగ్ బిల్స్ వసూలు అవుతాయి. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. ముఖ్యంగా ఈరోజు కుంభరాశి వారికి వ్యాపార పరంగా చూస్తే అనుకూలంగా గోచరిస్తూ ఉంది. అలాగే మీకు లాభస్థానంలో శుక్రుని యొక్క దృష్టి కారణంగా ఉద్యోగులకు ప్రమోషన్లు మరియు జీతాలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా మీ వ్యాపారాలు దిగ్విజయంగా సాగుతాయి. గతంలో కంటే కూడా ఈరోజు మీ వ్యాపారాలు లాభసాటిగా నడుస్తాయి. దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. కాకపోతే మీరు ఈరోజు వచ్చిన డబ్బులను పొదుపు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఫ్యూచర్ మీకు బాగా గడిచిపోతుంది. కాబట్టి ఈరోజు వచ్చే రూపాయిని రేపు పొదుపుగా చేసుకోవడం వలన మీకు ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు మున్ముందు జరగవు. కుంభరాశికి చెందినటువంటి ప్రేమ జీవితం కొంతవరకు వివాదాలకు గురి అవుతుంది. మీ యొక్క వ్యక్తిగత పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవడం, మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవడం వలన మీరు కొంచెం స్ట్రెస్కి గురవుతారు. కాబట్టి మీరు ధ్యానం, నడక, వ్యాయామం ఈ విధంగా మీరు చేసుకుంటే కనుక మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు బాధించవు. ముఖ్యంగా ఒత్తిడికి గురయ్యే బాధలు మిమ్మల్ని దరిచేరవు. కాబట్టి ఈ విధంగా మీరు ఆరోగ్య నియమాలు పాటిస్తూ మీ పనులను సమయానికి పూర్తి చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి నష్టము జరగదు. కుంభరాశికి చెందినటువంటి భార్యాభర్తలకు
మీ బంధం మరింత బలపడుతుంది. కుటుంబంలో అందరూ ఆనందంగా, హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. మీ ఇల్లు ఒక సంతోషకరమైన వాతావరణం అనేది మీ ఇంట్లో నెలకొంటుంది. కాబట్టి మీరు శుక్రవారం రోజున లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా పూజించండి. అలాగే మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ఆలయానికి వెళ్ళి మీ ఇష్టదైవాన్ని దర్శించుకోవడం, ధ్యానించుకోవడం చేయడం వల్ల శుక్రవారం రోజు మీకు మరింత లాభదాయకంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.